హలో ఫ్రెండ్స్, మీరందరూ ప్రతి ఒక్కరు భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా వీడియోలు చూసేవారు చూడవారు కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యేశ్వరితో చల్లగా ఉండాలి. ఫ్రెండ్స్, మీరందరూ కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మరిచి ప్రతి ఒక్కరూ సకల ఐశ్వర్యాలతోటి అష్ట వైభోగాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు బాగుండాలి. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, దానికి వయసుతోటి ఎటువంటి నిమిత్తము లేదు. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఫ్రెండ్స్, ఇందులో కామెడీ చేసుకోవచ్చు, అలానే చిన్న చిన్న పాటల పుస్తకాలు లేకపోతే వంటలు అవి చేయించుకుంటా చక్కగా సరదాగా ఏమైనా మంచి విషయాలు చెప్పుకుంటూ అలా చేయొచ్చు. దీనివల్ల యూస్ పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఇలాంటి పెద్ద వీడియోలు చేయాలి. పెద్ద వీడియోలు చేస్తే మనకి డబ్బులు మనీ ఎక్కువ వస్తాయి. ఫ్రెండ్స్, మనీ ఎక్కువ వస్తుంది. ప్రతి ఒక్కరూ గమనించాలి. ఫ్రెండ్స్, నేను పెద్ద సీనియర్ని కాదు, నాకు మానిటైజేషన్ అవ్వలేదు. ఫ్రెండ్స్, అంటే మొట్టమొదటిగా నేను చేయించుకోలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు నిదానంగా అవుతుంది. నేను సెప్టెంబర్లో మొదలైన మానిటైజేషను. నాకు ఫాలోవర్స్ అయితే ఆల్రెడీ సరిపోయారు. ఫ్రెండ్స్, వాచ్ టైం కానీ లేదా వ్యూస్ కానీ షార్ట్ వ్యూస్ 1 సంవత్సరంలో 4000 గంటలు కానీ. ఫ్రెండ్స్, మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి 4000 గంటలు అవ్వలేదనుకోండి. ఫ్రెండ్స్, ఏమవుతుంది, మన ఛానల్ తీసేయడు. 4000 గంటలు అవ్వకపోతే మనకి వాచ్ టైం అంటే ఏది? ఫ్రెండ్స్, ఇలా పెద్ద వీడియోలే తీసుకుంటాడు, షార్ట్స్ వీడియోస్ తీసుకోడు. వాచ్ టైము ఫస్ట్ మానిటైజేషన్ ఒక్కసారి అవుతుంది. మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి మనకి డబ్బులు వస్తాయి. ఫ్రెండ్స్, మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, ఒక ఇంటికి ఒక పిన్ వస్తుంది. ఫ్రెండ్స్, మానిటైజేషన్ అయిన వెంటనే మనకి పిన్ పంపిస్తారు. ఆ పిన్ని మన యూట్యూబ్లో యాప్లోకి పంపించాలి. ఆ నెంబర్ని పంపిస్తేనే మనకి మనీ పడుతుంది. మనకు తెలియకపోతే బ్యాంక్ దగ్గరికి అయితే వాళ్ళు చేస్తారు. ఆ విధంగా చేయాలి, కానీ మనం సొంతగా చేయకూడదు. ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళ ద్వారా చేయించుకోవాలి. అది ఫ్రెండ్స్ నేను చెప్పేది. ఫ్రెండ్స్, ఇంకో మాట, ఫ్రెండ్స్ మీ అందరికీ ప్రతి ఒక్కరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళని లేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మనం మంచిగా చేసుకుందాం, ఒకరికి ఆదర్శంగా చక్కగా చేసుకుందాం. ఏవైనా మంచి సరదాగా కామెడీలు అలా చేసుకుందాం. ఫ్రెండ్స్, ఒకళ్ళ హేళనగా ఉండకూడదు. ఫ్రెండ్స్, మనం చేసేది మంచిగా ఉండాలి. అయితే ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో మంచి దూసుకెళ్తున్నారు. ఫ్రెండ్స్, మంచి అట్రాక్షన్గా ఉంటేనే కొన్ని చేయక తప్పలేదు. ఫ్రెండ్స్, నేను కొన్ని అట్రాక్షన్గా చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఏమనుకోవద్దు. ఫ్రెండ్స్, అట్లా చేయాలి, తప్పదు. కొన్ని క్లాసు మాసు అన్నీ కలిపి చేయాల్సి వస్తుంది. చేస్తేనే నాకు యూస్ వస్తుంది. ఫ్రెండ్స్, నేనేం చేశాను? ఫ్రెండ్స్, అన్ని పాత పాటలు కాదు, అన్ని కొత్త పాటలు కాదు, అవి యాక్షన్ చేస్తాను. ఫ్రెండ్స్, నాకు అన్ని పాటలు ఇష్టమే, అన్ని దేవుళ్ళు ఇష్టమే. మనుషులంతా ఒక్కటే, సబ్కా మాలికే కహే అన్నారు షిరిడి సాయిబాబా గారు. అలానే మన యేసు ప్రభు గారు ఏమన్నారు? రక్తాన్ని చిందించాడు పాపుల కోసం. అలానే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క శక్తి. ఫ్రెండ్స్, ఏ దేవుడు మనకు కించపరచకూడదు. ప్రతి దేవుడు మనకు కావాలి. దేవుళ్ళంతా ఒకటే, ఒకే దేవుడు. ఏ దేవుడైనా ఒకటే. ఫ్రెండ్స్, మనలో పేర్లు ఎలా ఉన్నాయో మనిషి అనేవాడు ఒక్కడే. మనసు ఉంటుంది, ఈ మనసు అనేది ఉంటుంది, కానీ ఈ శరీరం అనేది ఎప్పటికైనా నశిస్తుంది. ఫ్రెండ్స్, అది గమనించండి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే మనం చావును కూడా లెక్క చేయకుండా ఉండాలంటే ఇప్పుడు సరదాగా యాక్టివ్గా ఉండాలి. ఫ్రెండ్స్, ఎలాగా మనం ఒక మంచి ఆశయం కోసం ముందుగా నడిచేటప్పుడు మనం ఎవరికి ఎదరకూడదు. పెద్దలు చదువు రాని వాడవని దిగులు చెందకు, చదువు నేర్చుకో, జ్ఞానం తెలుసుకో. ప్రతి ఒక్కళ్ళు చదువు నేర్చుకోండి. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్, ఆ రోజుల్లో నేను చదువుకున్నాను. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది ఆ రోజుల్లో. ఇప్పుడు మొన్న మధ్య నేను మీకు పర్సనల్గా చెప్తున్నాను. ఫ్రెండ్స్, మళ్ళీ డిగ్రీ కూడా రాయిపోతున్నాను. ఫ్రెండ్స్, ఏంటి ఈ వయసులో డిగ్రీ రాయటం అంటే అదే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు పట్టా ఏమవుతుంది, డిగ్రీ రాయొచ్చు. ఫ్రెండ్స్, చదువుకి వయసుతో సంబంధం లేదు. ఫ్రెండ్స్, విజ్ఞానం నేర్చుకోవడానికి దేనికి దానికి ఉపయోగపడుతుంది. నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఫ్రెండ్స్, నేను అనుకున్నదే తప్పే ఉంది. ఫ్రెండ్స్, రాయొచ్చు, ఎటువంటి వయసు వారైనా మళ్ళీ రాసుకోవచ్చు. ఎంతోమంది కలెక్టర్ అవుతున్నారు, యాక్టర్లు అవుతున్నారు. ఎందుకు అవ్వకూడదు? ఫ్రెండ్స్, అసలు వయసుకిను కలెక్టర్కి సంబంధం ఏందో? ఫ్రెండ్స్, వాళ్ళు టాలెంట్ ఉండాలి. అసలు వయసు అడ్డు రాదు. నాకు తెలిసినంత వయసు అనేది అడ్డు రాదు. ఎవరైనా ప్రతికూలంగా ఏదైనా సాధించవచ్చు, ప్రతి ఒక్కటి సాధించవచ్చు. సాధించలేని మనిషి ఏది ఉండదు. మీరు అది గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మన మనసుని దగ్గర పెట్టుకొని మన మనసు ఏకాగ్రతతో ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఫ్రెండ్స్, అందుకనే దేవుడిని నమ్ముకో, ముందుకున్నాడు, నీకు తిరిగి ఉండదు. ఫ్రెండ్స్, ఏ దేవుడైనా ఒకటే. ఫ్రెండ్స్, అలా మనం ఏకాగ్రతతో దేనిని సంపాదించుకోవచ్చు. ఫ్రెండ్స్, చదువు రాని వాళ్ళు కూడా కామెడీలు యాక్టింగ్ చేయొచ్చు. చదువు రావాలని రూల్ లేదు, నేర్చుకోండి, తప్పులేదు. చదువు నేర్చుకో, జ్ఞానం తెలుసుకో. ఫ్రెండ్స్, కొంతమంది చదువు అన్నీ ఉండి అహంకారం. ఫ్రెండ్స్, నా అంత వాడు లేడని. ఫ్రెండ్స్, నేను ఇట్లా కళ్ళజోడు పెట్టాను. ఫ్రెండ్స్, నాకు అహంకారమా?
లేదు లేదు, కళ్ళజోడు పెట్టి ఇన్సర్ట్ వేసినంత మాత్రాన మనకి గర్వం ఉండట ఫ్రెండ్స్. అది చాలా తప్పు ఫ్రెండ్స్. మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, ఇన్సర్ట్ చేసుకొని టాక్టిక్గా వెళ్తుంటారు, వాళ్ళకి గర్వం ఉందనుకుంటాం. చాలా తప్పు ఫ్రెండ్స్. ఉన్నవాళ్ళైనా నీళ్ళమైనా అందరిలో గర్వం గలవాళ్ళు ఉంటారు. డబ్బు ఉన్నంత మాత్రాన గర్వం ఉంటుంది అని అనుకోవడం పొరపాటు. డబ్బు లేనంత మాత్రాన గర్వం లేదనుకోవడం అది పొరపాటు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరిలో అందరిలో గర్వం అనేది ప్రతి ఒక్క గర్వం ఎప్పుడు గర్వపడాలి ఫ్రెండ్స్. మనం మంచి పని సాధించినప్పుడు గర్వపడు. నీ గర్వాన్ని నువ్వు కాదు, ఇతరులకు పంచు నీ మంచితనాన్ని. నేను గొప్పవాడిని అని చెప్పుకోకు, ఇతరులే దాన్ని తెలుసుకోవాలి. అది ఫ్రెండ్స్ నేను అనేది. ఫ్రెండ్స్ ఇంకొక మాట ఫ్రెండ్స్, ఈ రైతులు తోటలకు ఈ సంవత్సరం మా రెడ్డిగూడెం ఎన్టీఆర్ జిల్లా చుట్టుపక్కల కొత్త రెడ్డిగూడెం ఎన్టీఆర్ జిల్లా, మాది రెడ్డిగూడెం ఫ్రెండ్స్, మాది కూడా రెడ్డిగూడెం మండలం ఎన్టీఆర్. ఈ రెడ్డిగూడెం మండలం చుట్టుపక్కల కూరపరాజపురం కానీ, ముచ్చినపల్లి కానీ, అలానే సీతారాంపురం, అన్నారావుపేట, ఇంకా అలా ఊళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు నరుగులపాడు, అలానే ఓబులాపురం, నాగులూరు, తాడిగూడెం, బోరగూడెం, రెడ్డిగుంట, ముందడుగు, రంగాపురం, రాఘవాపురం, ఇలా కొన్ని ఊళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. రుద్రవరం, ఇలా కొన్ని ఊళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మా పరిధిలో. ఇవన్నీ ఈ చుట్టుపక్కలలో కూడా పెద్దగా ఏమి మామిడికాయలు కాలేదు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అంతా. మన ఇదేంటి కోడిపేలు తెగులు వచ్చింది ఫ్రెండ్స్. కోడిపేలు అంటే ఏంటి ఫ్రెండ్స్? కోడిపేలుకి మందు కనిపెట్టలేదు ఫ్రెండ్స్. అవి కొట్టంగా పోతాయి, మళ్ళీ వచ్చి వాళ్తాయి, ఒక రోజు 2 రోజులు ఉంటాయి. అంటే హెచ్ఐవి అనేటటువంటి వ్యాధికి వచ్చిన తర్వాత మందు ఎలా లేదు, మనిషి శాస్త్రవేత్తలు కనిపెట్టలేదు, ఈ కోడిపిల్లకు కూడా మందు కనిపెట్టలేరు ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి మీరు. హెచ్ఐవికి మందు ఉందా? లేదు కదా. అందుకనే జాగ్రత్త వహించండి. స్త్రీ పురుషులు జాగ్రత్త వహించి ముందుకు నడవండి. అంతేగాని చెడు స్నేహాలు చేయొద్దు, చెడుగా తిరగొద్దు, అసభ్యంకరంగా ఇది చేసుకోవద్దు, మీ ఫ్యూచర్ను పాడు చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఒక్కసారి వస్తే పోదు. మీకు తెలుసు ఫ్రెండ్స్ హెచ్ఐవి ఎలా వస్తుందో. ఇంజక్షన్ రూపంలో కలుషిత ఇంజక్షన్లు, ఒకటి చేసిన ఇంజక్షన్ మరి ఇంకొకటి చేస్తే రావచ్చు. అది మనం చూడం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాడు ఇంజక్షన్ చేస్తాడు, పొడి చేస్తాడు, తెలియక గౌక్కున అదే ఇంజక్షన్ చూడు అదే దాంతో చేసింది, అట్లా రావచ్చు. ఇంకో రకంగా కలుషిత రక్తదానం వల్ల, కలుషిత రక్తదానం అంటే ఇంకోళ్ళ బ్లడ్ మన బ్లడ్ కలవకుండా మనకి ఎక్కించారనుకోండి ఫ్రెండ్స్, ఆ విధంగా కూడా హెచ్ఐవి వస్తుంది. హెచ్ఐవి అంటు రోగం కాదు. హెచ్ఐవి అంటుకుంటే రాదు, ముద్దు పెట్టుకుంటే రాదు, కలిసి భుజిస్తే రాదు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను కూడా మనం దయతోటి కరుణిద్దాం, వాళ్ళని కూడా జీవించేటట్టుగా చేద్దాం. హెచ్ఐవి వ్యాధి ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? ఎంతో కరుణతోటి దయతోటి వాళ్ళ జీవనం కొనసాగేటట్టు వాళ్ళ మీద దయ కరుణ మనలాంటి మనుషులని మనం భావించుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళు మనుషులు కదా ఫ్రెండ్స్, ఏదో పొరపాటున వచ్చింది. హెచ్ఐవి అనేది అలైంగిక సంపర్కం వల్ల కూడా వస్తుంది ఫ్రెండ్స్. అలైంగిక సంపర్కం వల్ల, అలైంగిక సంపర్కం అంటే తెలుసు ఫ్రెండ్స్, అపరిచిత వ్యక్తులు తెలియని వాళ్ళలో వెళ్ళి గౌక్కున మనం కన్ను మూసి పెట్టకుండా ఇది చేస్తామని అనుకోండి ఫ్రెండ్స్, అలా కూడా వస్తుంది. మీకు తెలుసుగా ఫ్రెండ్స్ అది. అందుకని జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. నేనైనా సరే ఎవరైనా సరే ఒక్కసారి హెచ్ఐవి వస్తే పోదు. హెచ్ఐవి వచ్చిన వాళ్ళు అందుకనే జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడి మనల్ని ఏం చేయదు. అన్నిటికీ భగవంతుడే ఉండాలి ఫ్రెండ్స్. హెచ్ఐవి కూడా వ్యాధి వచ్చి హెచ్ఐవి వ్యాధి పూర్తిగా ముదిరి మామూలు హెచ్ఐవి వ్యాధి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఇది నిజం. ఎందుకంటే నిజమైన దేవుడు చేయాలి ఫ్రెండ్స్. ఏదైనా క్యాన్సర్ కూడా వచ్చి క్యాన్సర్ మొటిమయమైన వాళ్ళు ఉన్నారు. ఒంటిలో క్యాన్సర్ వచ్చి చనిపోయే స్టేజ్కి వచ్చి, అట్లనే హెచ్ఐవి కూడా ముదిరి స్టేజ్కి వచ్చి, బ్రతికిన వాళ్ళు మామూలు దశకు వచ్చి మళ్ళీ టెస్టులు చేస్తే హెచ్ఐవి లేకుండా అలానే క్యాన్సర్ లేకుండా ఉండాలి. ఎందుకనే ఫ్రెండ్స్ అంటే ధైర్యం ఉండాలి ముందు. ఆ ధైర్యం ఉంటే మనిషికి ఫ్రెండ్స్ అలవోకగా మనం బ్రతకగలం. ధైర్యం నశించకూడదు, మనం చిన్న చూపు చూస్తారే అని ఉండకూడదు. మనకు ధైర్యం ఉండాలి ఫ్రెండ్స్. దేన్నైనా జీవితం అన్నీ ఎదుర్కోవాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి ఎదుర్కోవాలి. అన్నిటికీ భగవంతుడు ఉన్నారు ఫ్రెండ్స్. యామో ఏ నిమిషానికి ఏం జరిగిందో తెలియదు ఫ్రెండ్స్. మనం అందుకనే వ్యాధిగ్రస్తుల్ని, చనిపోయే రోగం వచ్చినా కానీ అలాంటి వ్యాధిగ్రస్తులను మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం కరుణతోటి దయతోటి వాళ్ళకి చేతనైతే సాయం చేయాలి. ఆడని హేళన చేయకూడదు ఫ్రెండ్స్. హేళన చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ మనసులో ఆత్మస్థైర్యం అనేది కోల్పోతారు ఫ్రెండ్స్. అలా చేయకూడదు. వాళ్ళని కూడా మనతో పాటు జీవిస్తాం, మనలాగే జీవిస్తారు ఫ్రెండ్స్. మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం, వాళ్ళు కూడా అన్ని సంవత్సరాలు జీవించవచ్చు. హెచ్ఐవి వచ్చిన వాళ్ళు. హెచ్ఐవి అంటే పెద్ద అది కాదు. అవి హెచ్ఐవి అనేటువంటివి వైరస్లు
అవి ఈ బాహ్య ప్రపంచంలో అంటే శరీరంలో మాత్రమే ఉంటాయి, శరీరంలో ఉంటాయి. అవి బయటకు వస్తే బ్రతకలేవు ఫ్రెండ్స్. అది వాటి లక్షణాలు అంతకుముందు తెలుసుకున్నారు ఫ్రెండ్స్. ఈ హెచ్ఐవి అనేది ఈ బయటకు వస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఆ కణాలు అనేవి బయట బాహ్య ప్రపంచంలో బ్రతకలేవు. అందుకని బయట ఏముండదు, మనం కలిసినందువల్లే ఇది. కానీ సూదులు చిరందుల వల్ల కానీ కలుషిత రక్తదానం వల్ల కానీ ఇలా చేయటం వల్ల వస్తుంది. 3 స్టెప్లు: కలుషిత రక్తదానం ఒకటి, సూదులు చిరంజులు గుచ్చుతారే, ఒకళ్ళు చేసిన ఒకటే సూదులు. అందుకనే ఇప్పుడు అంతా ఎవరు సూది వాళ్ళకే గుస్తున్నారు ఫ్రెండ్స్. డాక్టర్ దగ్గర చాలా జాగ్రత్త వహిస్తున్నారు. అలానే టెస్ట్ చేసి బ్లడ్ ఎక్కిస్తున్నారు. అలానే వీటికి నిరోధ్ అనేటటువంటిది ఒకటే మార్గం, కండోమ్స్ ఉపయోగించి ఇది చేస్తున్నారు ఫ్రెండ్స్. ఉన్నట్లుగా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. అందరికీ ఉపయోగపడాలని నేను యూట్యూబ్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను గొప్పవాడిని కాదు, మీలాంటి మానవుడిని. జాగ్రత్త వహించండి, ఆదరిద్దాం అందరినీ, వ్యాధిగ్రస్తులను కూడా అందరినీ ఆదరిద్దాం. మంచి మనసుతోటి ముందు వాళ్ళని కూడా జీవితంలో బతకనిద్దాం. వాళ్ళని హేళన చేయొద్దు ఫ్రెండ్స్. మన పరిస్థితి ఎలా ఉంటుందో రేపు ఫ్రెండ్స్. మనకు చేతనైతే సహాయం చేయండి, ఎవరిని కీడించవద్దు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.